అన్న కోడంగల్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే కేటీఆర్. ఈరోజు రైతులు ఎంత బాధపడుతున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కేసీఆర్ ఉంటే మనం ఫోన్ చేస్తే ఆటోలో ఈరే సంచులు డిఏపి సంచులు వస్తుండే. ఇప్పుడు కేటీఆర్ ఫోన్ చేస్తే కూడా ఈరే సంచులు వస్తలేవు. వస్తున్నాయా? మనం ఎంత బాధలు ఉన్నామో తెలుసు కదా. ఆ బాధ తీర్చాలని స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మీరు అందరూ ఈరోజు పార్టీలో చేరేటందుకు అన్న తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అన్న ముఖ్యంగా కోడంగల్ అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం. ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్నా కోడంగల్లో కేటీఆర్ అభిమానులు ఉన్నారు, నరేందర్ అన్న అభిమానులు ఉన్నామా లేదా? ఈరోజు 8 మండలాల 5 మండలాల 3 మండలాల చేసిన ఘనత వీళ్ళదా కాదా? మరి మన తండాకు గూడెంకు రోడ్లు వేసినది వీళ్ళదా కాదా? మరి తండాలని గ్రామ పంచాయతీలు చేసింది వీళ్ళదా కాదా? ఎవరన్నా పేదవాళ్ళు కాన్పు చేసుకుంటే 12,000 రూపాయలు ఇచ్చిన ఘనత వీళ్ళదా కాదా? ఎకరాకు 10,000 ఇచ్చిందా లేదా? మరి ఎందుకు వేసిండ్రా ఏ కాంగ్రెస్ కోటు? ఎందుకు వేసిండ్రు? ఏమో ఇస్తారన్నారు, ఏమేమో చెప్పిండ్రు. ఎకరాకు 15,000 అన్నాడు. ఎవరికైనా వస్తే చేతులు లేపుండి 15,000 వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరికైనా మీ పిల్లలకు స్కూటీ వచ్చిన వాళ్ళు ఉంటే చేయలేపుండి. పోనీ అన్నీ ఇడిచి పెడదాము. తులం బంగారం వచ్చిన వాళ్ళు ఉన్నారా? చేతి లేపుండి. మరి ఎందుకు 2 ఏళ్ళు అయిపోయి ఇంకెప్పుడు ఇస్తాడు? ఇస్తాడా? మరి స్థానిక సంస్థల ఎలక్షన్ పెడతాడంట. ఈరోజు రేపు నోటిఫికేషన్ వస్తుందంట. మరి 8 మండలాల ఎవరిని గెలిపిస్తాముండి? పక్కా అన్నకు మాట ఇవ్వండి. మాట ఇస్తున్నారా? మేము అన్న ఒకటే, మంచో చెడో నరేందర్ అన్నను తెచ్చి కొడంగల్లో పెట్టిండ్రు. మీరు వచ్చిండ్రు, అన్నను గెలిపించిండ్రు. 5 ఏళ్ళు అభివృద్ధి చేసిండ్రు, నిధులు ఇచ్చిండ్రు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు ఇచ్చిండ్రు, బస్ డిపోకు బస్సులు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు, అందరిని ఆదుకున్నారన్న మీరు. మరి మొన్న అన్నకే టికెట్ ఇచ్చిండ్రు, మందిని అంతా గాయాబ్ చేసిండ్రు, మోసం చేసిండ్రు. అరే అన్నీ వస్తాయి కదా, 10 ఇస్తే 15, 15 ఇస్తే 20, 50 ఇస్తే బర్రె. కేసీఆర్ చేపలువా, కేసీఆర్ గోల్రువా, కేసీఆర్ పైసలువా వస్తున్నాయా? మనకు టింగ్ టింగ్ పడితే కేసీఆర్ పైసలు వచ్చారు అంటుండ్రి. 2,000 బీజేపీ వాళ్ళు వస్తే మోడీ పైసలు వచ్చినాయి అంటుండ్రి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పైసలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నా. అన్నీ ఢిల్లీ పోయినాయి, సూట్ కేసులు మోపిస్తున్నారని పెద్దలు చెప్తున్నారు. ఇక మనం చిన్నోళ్ళం మాట్లాడకూడదు కానీ, అవునా కాదా? ఈరోజు కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి గట్టిగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి. మీరు కోడంగల్లో వచ్చి మాట ఇచ్చిండ్రు. ఏమని మాట ఇచ్చిండ్రు? మా అన్నని పెద్ద పోస్టులో కూర్చునబెడతా అన్నారు. అన్నారా అనలేరా? సరే, ఏదో మోసం జరిగిందో ఏదో అయిందో మొన్న ఓడిపోయినాం. ఈసారి 2 ఏళ్ళ ఎలక్షన్లు వస్తాయి, పక్కా గెలిపిస్తాం. పక్కా గెలిపిస్తామా లేదా? మీరు అండా ఉండాలి. మేము అన్నట్లే బరాబర్ ఉన్నాం కానీ విటమిన్ ఎంలో ఒక్కటి తక్కువ ఉన్నాం అంతే. అన్నీ బరాబర్ ఉన్నది. విటమిన్ ఎం ఇంజక్షన్లు ఒకటి మీరు ఇవ్వాలి. మీరు అన్నట్ల నరేందర్ అన్నకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి తెలంగాణలో అని చెప్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రిని ఓడగొడుతున్నామంటే హోమ్ మినిస్టర్ కావాలి. హోమ్ మినిస్టర్ అయితేనే ఈరోజు ఎవరెవరు హుషారు చేస్తారో వాళ్ళందరి పేర్లు పక్కా రాసుకొని అధికారం మనదే ఉంటుంది 2 ఏళ్ళు అయిన తర్వాత. అన్నకు మాత్రం హోమ్ మినిస్టర్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ, మీ ఆదేరాభిమానాలు ఎల్లకాలం ఉండాలి. శ్రీనివాస్ అన్న ఏమని అనుకున్నగలరు, కొడుకులు మొదలే హోమ్ మినిస్టర్ కోరుతున్నారని. పక్కా కావాలి. ఇంద్రారెడ్డి అన్న మాట, ఇంద్రారెడ్డి ఏమంటే అది అవుతుండే, మీరేమంటే అది అయితే తెలంగాణలో కంపల్సరీ. మీరు ఇప్పుడు ఇవ్వకుండా అభిమానం కానీ ఏదైనా రాసి పెట్టుకొని హోమ్ మినిస్టర్ మాత్రం ఇవ్వాలి కొడంగల్కి. పక్కా గెలిపించుకొచ్చేది మేమే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేందర్ అన్న. టైం లేదు, టైం ఉంటే మాట్లాడుతుంటే